ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. షాలెమన్ ఏం పాడుకున్నాడు మొన్న నూతన సంవత్సరం? అయ్యా, లోకంలో ఉన్న నన్ను నీ సొత్తే కానీ వాడి సొత్తు అయిపోయాను, కానీ మరొక మారు ఆ చీకట్లోంచి నన్ను విడిపించి నీ సొత్తుగా మార్చుకుని నీ కుమారుడిగా మార్చుకున్నావు. ఇప్పుడు ఇంకొక స్టెప్ పెంచాడు దేవుడు. ఏమనో తెలుసా? నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. అదేందయ్యా, ఇప్పుడు దా కుమారుడు అన్నావు, ఇప్పుడు నీలో నువ్వు మాలో. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? మంచిగా లేని ఇంట్లో బురద బురదగా ఉంది, దుమ్ము దుమ్ముగా ఉంది, చెడు చెడుగా ఉంది. మంచి లేదన్నా చూసుకుందాం, ఒక 500 పోయినా పర్లేదు. ఏం పోయినా పర్లేదు, 500 పోయినా పర్లేదు. మంచి ఇల్లు అద్దెకి మరకలు ఉన్నాయి, ఎవరైనా వస్తే బాగోదు. అరే బాబు, మరకలు, మచ్చ, డాగు, కలంకము, చెత్త చెదారంతో నింపబడిపోయిన నీ హృదయంలోకి దాన్నంతటిని కడిగి వచ్చి నివసించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు, నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప ప్రేమ అండి నా యేసు ప్రేమ. ఆయనలో మనలో ఆయన నివసించే ప్రేమ. ఎందుకు అంటే, నువ్వు నా సొత్తు, మొన్నటి దాకా వాడి సొత్తు అయ్యావు, ఇప్పుడు రక్షణ పొంది మారు మనసు పొంది నా యందు విశ్వాసం ఉంచి నా సొత్తు అయ్యావు. ఇక నిన్నెవడు దోచుకోకూడదు అంటే, నీ హృదయము మనస్సు ఖాళీగా ఉండకూడదు, దాని నిండా నేనుండాలి. అప్పుడు నిన్ను ఎక్కడికి బానేనిక. నిజమా కదా? ప్రేమించిన వస్తువు చిన్నపిల్ల వచ్చి పాడు చేయి చూసిందనుకో, తట్టుకుంటావు నువ్వు? ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి